బులెటిన్లో న్యూస్ లెన్స్ చూస్తే తిరుపతి జిల్లాలో అటవీ భూములు దురాక్రమణలకు గురయ్యాయి. అటవీ భూముల్లో ఆక్రమణలు జరిగిన పట్టించుకునే అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలకు ఆదేశించారు. మఠం భూములు ఆక్రమించుకున్న మాజీ మంత్రిపై కేసు నమోదు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. బుగ్గమఠానికి చెందిన 3 ఎకరాల 88 సెంట్లు స్థలం ఆక్రమించుకున్నట్టు విజిలెన్స్ కమిటీ నివేదిక తెలిపింది. పొంగునూరు, పులిచెర్ల మండలంలో ఫారెస్ట్ భూములు ఆక్రమణకు గురైనట్టుగా కూడా విజిలెన్స్ కమిటీ నిర్ధారించింది. దీంతో రేంజర్లపై, జిల్లా పోస్ట్ అధికారులపై కేసు నమోదుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పూర్తి నడిచేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జనతన్. రవివర్మ, ముందు నుంచి డిప్యూటీ సీఎం ఎప్పుడైతే మంత్రివర్గ బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి చెప్పారు, ఒక్క సెంటు స్థలం ఆక్రమించుకున్న యాక్షన్ తీసుకోవాల్సిందే, ప్రభుత్వానికి అప్పగించాల్సింది, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని. కానీ ఈ స్థాయిలో దురాక్రమణకు గురైన ఈ స్థాయిలో ఆక్రమించడం ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఎవరెవరిపై చర్యలకు ఆదేశించారు? సతీష్, మీరు చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తేనే ప్రభుత్వ భూములను పరిరక్షించాలి, పేదలకు న్యాయం చేయాలనే సంకల్పంతో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు ఫారెస్ట్ ల్యాండ్ అంటే ఇదివరలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన, గత ప్రభుత్వంలో హయాంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనేక అక్రమాల అవినీతికి పాల్పడినట్టుగా కూడా ఒక్కొక్కటిగా విజిలెన్స్ విచారణలో బయటపడుతున్నాయి. ముఖ్యంగా తిరుపతిలోని బొగ్గమఠం, తన మారుతినగర్లోని తన నివాసం పక్కనే ఉన్నటువంటి ఆనుకుని ఉన్నటువంటి బొగ్గమఠానికి సంబంధించి 14 ఎకరాల 45 సెంట్లో దాదాపు 3 ఎకరాల 85 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకొని గోశాల, అలాగే గోవులకు ఆహారంగా ఉపయోగించే పత్తి, గడ్డి ఇలాంటి వాటికి స్థావరంగా ఏర్పాటు చేసుకున్నట్టు కూడా మన విజిలెన్స్ అధికారులు విచారణలో తేలింది. ముఖ్యంగా ఈ విజిలెన్స్ నివేదికలో అంటే డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ వాళ్ళు సర్వే చేసేదానికి వచ్చే క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల సహకారంతో సర్వే పూర్తి చేసుకుని వెళ్ళిన తర్వాత నివేదికలో స్పష్టం చేశారు. ముఖ్యంగా దాదాపు 3 ఎకరాల 85 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పి విజిలెన్స్ విచారణలో స్పష్టమైంది. ఆ మేరకు అప్పట్లో ఉన్నటువంటి బొగ్గమఠం కస్టోడియన్ ఏం చేస్తున్నారు, ఎందుకు వీటిని అడ్డుకోలేకుండా పోయారు, మఠం భూములు అంటే అంత అలుకువ, అంత లోకువా, వాటి పరిరక్షించాల్సిన అధికారులే ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతున్నారని చెప్పి భావన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ మేరకు అధికారులు ఎవరెవరైతే నిర్లక్ష్యం వహించారో వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు, ఉన్నత స్థాయి అధికారులకు ఆదేశించారు. అదే కాకుండా రెవెన్యూ ఫారెస్ట్ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి హయాంలోనే దాదాపు మంగళంపేట అంటే మంగళంపేట సమీపంలో దాదాపు 100 ఎకరాల 5 సెంట్ల స్థలాన్ని సైతం, ప్రభుత్వ స్థలాన్ని సైతం ఆక్రమించుకుంటారు. వాటిలో దాదాపు 75 ఎకరాలు పట్టావు ల్యాండ్ కాగా మరో 28 ఎకరాల 22 సెంట్ల ప్రభుత్వ ఫారెస్ట్ స్థలం, వాటిని మొత్తం కలిపి లేఅవుట్ ఏర్పాటు చేసి ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసి నివాసం చేస్తున్నారు. అయితే ఇలాంటి వాటిని సర్వే చేసి ప్రభుత్వం అక్కడ కూడా విజిలెన్స్ అధికారులు నివేదిక సర్వే చేసి వాటిలో దాదాపు 28 ఎకరాల 22 సెంట్ల ఫారెస్ట్ స్థలాన్ని సైతం కలిపి లేఅవుట్గా ఏర్పాటు చేసేసి ఉన్నారని చెప్పేసి విచారణలో తేలింది. అదే కాకుండా ప్రభుత్వ అటవీ ఫారెస్టు నిబంధనలకు విరుద్ధంగా 2 కిలోమీటర్ల 2.5 కిలోమీటర్స్ రోడ్డుని సైతం ఫారెస్ట్లో సిమెంట్ రోడ్డుని సైతం ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించిన దానికి సహకరించిన అధికారులు ఎవరు, వాటిని అడ్డుకోవాల్సిన అధికారులే ఎందుకు మౌనం పాటించారు అనే దాని మీద నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వాటి మీద విజిలెన్స్ నివేదికలు సైతం పరిశీలించారు. విజిలెన్స్ నివేదికల్లో సైతం ఇవి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు, రోడ్లు వేసి ఉన్నారు, 28 ఎకరాల 22 స్థలాన్ని అంటే ఫారెస్ట్ స్థలాన్ని ఆక్రమించుకోండారని చెప్పి నివేదికలు సైతం చూపించింది, అధికారుల ముందు ఉంచారు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ ముందు ఉంచారు. అయితే వీటిలన్నింటినీ సమగ్రంగా పరిశీలించిన పిదప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. వీటికి సహకరించిన అధికారుల మీద, మౌనంగా ఉన్నటువంటి అధికారుల మీద శాఖాపరమైన చర్యలు చేపట్టి పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పేసి ఆదేశించారు. ఎందుకు ప్రభుత్వాన్ని పరిరక్షించాల్సిన అధికారులే ఎందుకు మౌనం వహించారు, ఎందుకు నిర్లక్ష్యం వహించారని చెప్పేసి ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద ప్రభుత్వపరమైన ఆదేశాలు, చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతా ఉంది. మరో 2-3 రోజుల్లో వారి మీద చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అదే కాకుండా అప్పటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మీద కూడా కేసు పెట్టే అవకాశం